ఆయన మీద దాదాపుగా 196 కోట్ల రూపాయల సంబంధించినటువంటి కూడా దాంట్లో అక్రమార్జన కావచ్చు, లేదంటే ఈ మైనింగ్ల నుంచి దీని నుంచి కొల్లగొట్టినవి. సో ఖచ్చితంగా ఇవి కూడా బయట ఉంటే మ్యానిపులేట్ చేస్తారు, సాక్షులను ప్రభావితం చేయడాలు కావచ్చు, లేదంటే భయపెట్టడం. ఎందుకంటే ఒక దళితున్నే కిడ్నాప్ చేశారు కదా, ఒక టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆయనను, ఆ కేసులోనే ఆయన బయటకు వెళ్ళింది. ఎట్లా చూస్తుంది ప్రభుత్వం? అయితే ఫైట్ చేస్తూ ఉంది ఇంకా. సార్, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని అని ఈ కేటగిరీకి సంబంధించిన కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు సార్. వీళ్ళంతా పొలిటికల్ పారాసైట్స్ అనుకోవచ్చు, పరాన్న జీవుల్లాగా. అధికారం ఎటుంటే అటు ఉంటాం ఇటు ఉంటాం అనుకునే వాళ్ళు ఒక అంటే 2019 వరకు ఒక ముసుగులో ఉన్న నాయకులు వీళ్ళంతా పొలిటికల్ పారాసైట్స్ అనమాట. రెండు సైడ్లు కూడా వాళ్ళ దందాలు చేసి సాగించుకున్న వాళ్ళు దుర్మార్గాలు సాధించిన వాళ్ళు. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా. అది వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తాడు అనే దానికి మనకు ఒక సేయింగ్ ఉంది, పెద్దలు చెప్తా ఉంటారు. దానికి నిదర్శనం ఈరోజు మనం వంశీ. చాలామంది వంశీని ఒకటి అనుకుంటున్నారు, ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కడుపు ఎంత రగిలిపోయిందో. ఈరోజు వంశీ ఈ పొజిషన్కి వచ్చినప్పుడు కొంతమంది నేను చూస్తున్నాను సార్. అంటే ఏ పొజిషన్కి వచ్చారు? ఏంటి సార్, ఏ పొజిషన్కి వచ్చారు అంటున్నాను. అదే ఈ పాపం ఆఖరికి ప్యాంట్లు కూడా పైకి ఎగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చి మొత్తం అతని అసలు స్వరూపం తెలిసే పరిస్థితికి వచ్చినప్పుడు నేను అయ్యో జనం ఏమన్నా జాలి పడతారేమో ఈ ఫేస్ని చూసి, అరే వీడు చాలా దుర్మార్గుడు, ప్రజలు ఏమన్నా కొద్దో గొప్ప జాలి పడితే ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక ఇంత డౌట్ వచ్చేది. కానీ ఎక్కడ ఎవరిని నేను ఏ మూలకెళ్ళి క్వశ్చన్ చేసినా ఈ వల్లభనేని పరిస్థితి ఇట్లా ఉంది కదా, మీకు ఏమన్నా జాలి అనిపిస్తుందా అంటే ఒక్కడు ఈరోజు వల్లభనేని వంశీని చూసి కానీ, కొడాలి నానిలో అంటాడు ఆ పరిస్థితుల్లో ఉంటే చూసి కానీ జాలి పడే పరిస్థితి లేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు అక్కడ అవినీతి చేశారు, అక్రమాలు చేశారు. నేను ఎక్కడా కాదు సార్, గన్నవరంలో తిరుగుతూ గన్నవరంలోనే కొంతమందితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు మాట్లాడితే ఇట్లా వంశీ అరెస్ట్ ఇట్లా జరిగింది కదా, ఈ రకమైన పరిస్థితికి వచ్చేసాడు కదా, మీకేమన్నా బాధగా ఉందా? ఎందుకంటే ఒకప్పుడు మీకు ఎమ్మెల్యే కింద సర్వ్ చేస్తున్నాడు, మీకేమన్నా బాధగా ఉందా అంటే అతను చేసిన దౌర్జన్యాలు, దారుణాలు, దోపిడీలు 1-2 కాదు సార్, ఇంకా ప్రజలు చెప్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇది 1-2 కేసులు మనం వంశీ మీద వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మిసెస్ అంటుంది వచ్చి బయటకు వచ్చి, ఆవిడ పేరు పారిజాతం ఏదో ఉంది, ఆవిడ వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు, ఆ పీటీ వారెంట్లు వేసుకుంటూ వచ్చేస్తున్నారు, మాకు తెలీదు ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని హింసించేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. నిజంగా గన్నవరం అనే ప్రాంతంలో వంశీ చేసిన దౌర్జన్యాలను కనుక బయటకు తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే సామాన్యులందరూ వచ్చి, ప్రజలందరూ వంశీ చేసిన వాటికి బాధపడినాలు కావచ్చు, లేకపోతే బాధితులు కావచ్చు, బయటకు వచ్చి కేసులు పెడితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు సరిపోనన్ని. అంటే దీనికి ఒక్కటి చాలు మేడం, ఎందుకంటే ఆయన అరెస్ట్ కాగానే ఆ రోజు గన్నవరంలో బాణసంచాలు, చౌరస్తాలో స్వీట్లు పంచుకోవడాలు ఇవన్నీ కూడా జరిగాయి కదా. అంటే వాళ్ళు ఎంత బయటకు వచ్చి కేసులు పెట్టలేకపోయినా కానీ అంత పెద్ద శిక్ష జాలు అది. అదే సార్, అదే అంటున్నా, అన్ని దారుణాలు చేశాడు సార్ అతను. అందుకే ఈరోజు అతన్ని చూసి ఎవడు జాలిపడే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏమన్నా పొరపాటున అతను ఏమన్నా అనుకుంటే గనక అదేమీ లేదు. ఇంకొకటి ఏదైతే అంటున్నారో ప్రభుత్వం ఇది ఎంతవరకు ఏ స్థాయి వరకు తీసుకెళ్తుంది అంటే, పొలిటికల్గా ఏవైతే ఇలాంటి పారాసైట్స్ ఉన్నారో వీళ్ళని సమూలంగా నిర్మూలించకపోతే సమాజానికి వీళ్ళే అత్యంత పెను ప్రమాదం. నిజమైన ఫ్యాక్షనిస్టులు, పొలిటికల్ ఫ్యాక్షనిస్టులు, జగన్మోహన్ రెడ్డి లాంటి పక్కన పెడితే ఫస్ట్ ఇలాంటి వాళ్ళు మేజర్గా ప్రమాదం సార్. ఒక సైడ్ పొలిటికల్గా ప్రమాదం, సమాజానికి ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు ఏంటి అంటే ఒక ముసుగులో ఉంటారు. అది ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ముసుగు తీసేద్దామని చూస్తూ ఉంటారు. గతంలో మనం చూసుకున్నాం, ఇదే కొడాలి నాని, ఇదే వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నారు. తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసము, వాళ్ళు బాగుండడం కోసము వాళ్ళు ఏ ముసుగైనా ఈజీగా వేసుకునే వాళ్ళని పొలిటికల్ పారాసైట్స్ అంటాం మనం. ఓకే, ఇలాంటి వాళ్ళని తీసేస్తే, ఫస్ట్ ఈ చీడ పురుగుల్ని తీసేస్తే, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పెను ప్రమాదం ఉందో జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కచ్చంటే ముందు వీళ్ళందరినీ అనగదొక్కాలి సార్. వీళ్ళని అనగదొక్కితేనే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని యూజ్ చేసుకోడు. ఇలాంటి వాళ్ళు ఉన్నంతసేపు ఏంటంటే ఆ పార్టీకి తిప్పుతాడు, ఈ పార్టీకి తిప్పుతాడు, అతని అవసరాల కోసం ఏ పార్టీకైనా తిప్పేస్తాడు. తిప్పేమంటాడు మళ్ళీని, నేను మీకులాగా పొత్తులు పెట్టుకోను కదా,
సింగిల్ గా పోటీ చేస్తాను కదా, చింతకాయ కదా అంటా ఉంటాడు ఎప్పుడు. మళ్ళీ బయటకు వస్తారట కదా. ఎప్పుడు సార్ వస్తాడు? ఖచ్చితంగా నెలకొకసారి వస్తాడు. సేమ్ డ్రామా లేదు నేను చెప్పారు కదా పాదయాత్ర మళ్ళీ చేయబోతున్నాను, బయటకు రాబోతున్నాను అని. విఆర్ హ్యాపీలీ వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి. ఎలా పాదయాత్ర చేస్తాడో మేము కూడా చూడాలనుకుంటున్నాం సార్. అంటే ఏంటి అడ్డుకుంటారా? అడ్డుకోం సార్, మేము చూడాలనుకుంటున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నిబద్ధతతో అట్లా కాదు, ఎట్లా చేస్తారో చూస్తాను నేను అని అంటే మరి అడ్డుకుంటారా ఏంటని? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే శవ రాజకీయం చేయడం కోసం బయటకు వస్తాడని నేను బిలీవ్ చేస్తా. ఎందుకంటే దశాబ్ద కాలంగా అదే రాజకీయాన్ని నేను చూసున్నా. అంటే ఏంటి నమ్ముతున్నారా? ఇప్పుడు చాలా మంది అనేది లిక్కర్ కేసులో ఆల్రెడీ 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి, ఆల్రెడీ 11 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు ఫైనల్గా మిథున్ రెడ్డి, ఆ తర్వాత చాలా ఆధారాలు ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనే చర్చ కూడా జరుగుతుంది కదా. సో ఆయన అందుకనే బయటకు వస్తున్నారా? ఒకవేళ నేను పాదయాత్ర చేస్తుంటే నన్ను ఎత్తేయాలని చెప్పి ఎత్తేసారని చెప్పేసి హడావిడి చేయడం ఆయన అన్న భాషలోనే, లేదు అని అంటే పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో శుక్రవారం మళ్ళీ సంతకాలు పెట్టడానికి పోవడాలో, లేదనంటే మళ్ళీ ఇట్లాంటివన్నీ శని ఆది రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే మొదలు పెట్టడం, ఇట్లా ఏమైనా ఉంటుందా సార్? మీకు ఒకటి చెప్తా పవన్ గారు, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి జనం ఎంత చూస్తున్నారో, లేకపోతే ప్రభుత్వ కార్యకర్తలు అంటే కూటమి కార్యకర్తలు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని ఫస్ట్ ఆశిస్తుంది జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత వైసీపీ కార్యకర్తలు. మళ్ళీ కనీసం సింపతి జనరేట్ అయినా జనాల్లో మా ఓడు అధికారంలోకి వస్తాడు 2029లో అని చెప్పి ఆశిస్తున్నారు వాళ్ళే. ఇప్పుడు అక్రమాలను అరికట్టండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అనే కదా అంత పెద్ద మెజారిటీ మీకు ఇచ్చింది. సో మళ్ళీ ఎట్లా వాళ్ళు ఎట్లా చూస్తారు సార్? నేను అదే కదా సార్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తే మళ్ళీ ఇదే సింపతి డ్రామా స్టార్ట్ చేస్తారు సార్. మీరు ఎప్పుడు సార్ నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని మనం తీద్దాం సార్. సింపతి, శవం ఈ రెండు తప్పించి అతను రాజకీయ నేపథ్యంలో ఏదైనా ఒక కాజ్ కోసం పోరాడింది ఏదైనా ఉందా సార్? సమాజంలో ఒక కాజ్ కోసం అతను పోరాడిన ఒక పెద్ద కాజ్ని ఒకసారి మీరు తలుచుకోండి తక్కువని. మీకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని తలుచుకోగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? శవయాత్ర, పరామర్శలు, ఇవే గుర్తొస్తాయి. అంతేగాని ఒక రైతుల గురించో, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో, ఇండస్ట్రీస్ గురించో ఎప్పుడైనా ఏ రోజైనా ఫైట్ చేస్తాడా సార్ ఒక కాజ్ గురించి? నిన్న స్వయంగా వాళ్ళ చెల్లెలు షర్మిల గారు చెప్తున్నారు సార్, జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అంటే వణుకుతాడు. ఇక్కడేదో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అనాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు, కానీ ఎందుకు బీజేపీని కనీసం ప్రశ్నించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి చావలేదా అని అడుగుతుంది ఆవిడ. అది నిజమే కదా సార్? ఆవిడ ఎలా చెప్పినా స్టేట్మెంట్ నిజమే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతని పొలిటికల్ మొత్తం హిస్టరీ చూసినా రెండిట్ల మీద, ఒకటి శవ రాజకీయం మీద ఆధారపడి ఉంటుంది, 2 సింపతి రాజకీయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 కాకుండా ఒక కాజ్ కోసం జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేస్తాడని నేను అనుకోను. నేను అందుకే అంటున్నా, ఎట్లా ఈ పాదయాత్ర చేస్తాడో నాకు ముందుగా చూడాలని ఉంది. శవం లేకుండా, లేకపోతే సింపతి లేకుండా అదే పాదయాత్రలో కదా సార్ ఎన్ని సింపతి డ్రామాలు ఆడారు. లేకపోతే కోడికత్తి అన్నారు, మొన్న గులకరాయ్ అన్నారు, ఇవన్నీ వీటిల్లో భాగమే కదా. అతని పొలిటికల్ కెరీర్ అంతా దీని మీద ఆధారపడి కదా ఉంది. ఓకే, విల్సన్ గారు నమస్కారం సార్. మీరు మన కోడికత్తి అని అనుష గారు అనగానే గుర్తొచ్చింది. సో ఆ అంశానికి సంబంధించి చాలాసార్లు బాధపడ్డారు. ఒక జనుపల్లి శ్రీనివాసును కోడికత్తి సీనుగా మార్చేసింది ఆ ఇష్యూ. తర్వాత సో దానికి సంబంధించి ఎవరి కోసమైతే పోరాడారో ఆయన చేసినా అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు అధికారం కూడా కోల్పోయారు. కానీ శ్రీనివాస్ మాత్రం 5 సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ అంత ఈజీగా బయటకు వచ్చారు.